రండి నరసింహాచారి గారు, నరసింహాచారి మీరు నరసింహాచారి. నేను ఇన్ని నరసింహాచారి అన్నకి నుంచి రంగస్వామిని అంటాను నేను. ఒక ఎయిమ్ తోటి, ఒక ఆలోచనతోటి వ్యక్తి ముందుకెళ్తే వెనకాలే శక్తి కూడా వస్తుంది. రంగస్వామి వెనకాల శక్తి కూడా వచ్చింది కాబట్టి ఈ నరసింహాచారి గారు అద్భుతమైన సినిమా తీయగలిగారు. ఇప్పుడే సుమన్ గారు చెప్తున్నారు నాకు, ఈ యొక్క సబ్జెక్ట్ చాలా మంచి సబ్జెక్ట్ కృష్ణ గారు, డ్రగ్స్ మీద తీశారు ఆయన సినిమా, చాలా అద్భుతంగా తీశారు, ఖచ్చితంగా అందరూ చూడాల్సిన సినిమా అని చెప్పేసి. ఇవాళ మహమ్మారి అయిపోయింది. మందు కొడతాం అనుకుంటున్నారు, కానీ మందుని మించిపోయి మందే మంచిది కదా అనే స్థాయికి వచ్చేసింది ఈ డ్రగ్స్ ద్వారా. నిజంగా చెప్పాలంటే మందు కొడితే పక్కవాడి మీద తిడదాం లేకపోతే అరవడం వెళ్ళిపోతాం, కానీ డ్రగ్స్ కనుక తీసుకుంటే పక్కవాడిని పొడిచేద్దామనంత తయారైపోతుంది. ఇటువంటి భయంకరమైన పరిస్థితిలో మనం ఉన్నాం. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితిలో దానికి అవేర్నెస్ తీసుకొచ్చి డ్రగ్స్కి ఎంత డేంజర్ అనేది కథాపరంగా అద్భుతంగా చిత్రీకరించారని చెప్పి నాకు అర్థమైంది. 4-5 సీన్స్ చూసిన తర్వాత, ఖచ్చితంగా మీరే అనుకోవద్దు, అది చూసిన తర్వాత నాకు చాలా బాగా అర్థమైంది. లక్కీగా ఆయనకి ఏంటంటే మ్యూజిక్ కూడా కలిసి వచ్చింది. ఇవాళ చిన్న సినిమా పెద్ద సినిమా అనే దానికి ఒక రకంగా చెప్పండి, చిన్న సినిమా ఈజ్వల్ టు ఇది, పెద్ద సినిమా ఈజ్వల్ టు ఇది అంటానికి ఏం వీలు లేదండి. చిన్న సినిమా వస్తుంది 100 కోట్ల వ్యాపారం చేసేస్తుంది. ఈ మధ్యలో వచ్చిన సినిమాలు పెద్ద పెద్ద సినిమాల పేరు ఇక్కడ అనవసరం, కానీ 2 చిన్న సినిమాలు వచ్చినాయి. ఆ కొంటె కుర్రాళ్ళను ఇంకోటి ఆ కమిటీ కుర్రాళ్ళు ఇంకోటి హాయ్. అవి 2 కూడా వాళ్ళ దగ్గర 70-80 కోట్ల వ్యాపారం చేసేస్తున్నాయి. 100 కోట్ల రూపాయల సినిమా పెట్టిన సంగతి ఏం జరిగిందో మీకు తెలుసు. కాబట్టి సినిమాలో కంటెంట్ ఉండాలి, ఆ కంటెంట్ని బాగా చూపించగలగాలి. ఆ కంటెంట్ని బాగా చూపించగలిగితే సినిమాకి బ్యారియర్సే లేవు. ఇవాళ ముఖ్యంగా తెలుగు సినిమా ఇండస్ట్రీ ఇవాళ 3 పువ్వులు 6 కాయలు కాదు, 30 పువ్వులు 60 కాయల్లో నడుస్తూ ఉంది. కొంచెం తెలుగు సినిమా కనుక కొంచెం బాగుంది అంటే దానికి అటు ఓటీటీ ద్వారా కానీ, ఇటు సినిమా ద్వారా, టీవీ ద్వారా కానీ అన్ని రకాలుగా వ్యాపారం జరుగుతోంది. అద్భుతంగా నిర్మాత హ్యాపీగా ఉండగలుగుతున్నాడు. ఇటువంటి మంచి సమయంలో ఈ రంగస్వామి అనే సినిమా ఓ మంచి కంటెంట్తో రావటం చాలా గొప్ప విషయం. ఇవాళ ఏమైపోయిందంటే హాల్లో కూర్చుంటాం, సినిమాకి వెళ్తాం, సినిమా పిచ్చోళ్ళం అండి మనం. నిజంగా చెప్పండి, ప్రతి తెలుగు సినిమా నేను చూస్తాను, ప్రతి తెలుగు సినిమా థియేటర్కి వెళ్ళి చూస్తాను. పెద్ద సినిమా అయినా సరే తెలుగు సినిమా సరే ఓటీటీలో ఎలాగో చూస్తున్నాం, అది వేరే విషయం. కానీ వాళ్ళు ఏమైపోయిందంటే వెళ్ళి కూర్చున్న తర్వాత అబ్బా ఎందుకు వచ్చావురా బాబు అనిపించే స్థాయికి వచ్చిన కానీ ఈ సినిమాలు తీస్తున్నారు. ఎందుకు తీస్తున్నారు కూడా అర్థం కాదు. నిర్మాతలు నష్టపోతున్నారు, ప్రొడ్యూసర్లు నష్టపోతున్నారు, అదే అందరూ కూడా నష్టపోతున్నారు. డైరెక్టర్లు ఎంతో ఆశపెట్టి కష్టపడతారు, వాళ్ళు నష్టపోతున్నారు. కానీ ఈ రోజున ఏమైపోయిందంటే ఇప్పుడిప్పుడే కొద్దిగా మార్పు వస్తూ ఉంది. బాగా చేయాలనే తపన కానీ, ఆ భయం కానీ, లేకపోతే ఇంకో రకంగా కానీ కొంచెం మంచి సినిమాలు తీయడానికి ముందుకు వస్తున్నారు. అలాంటి మంచి సినిమాల్లో రంగస్వామి అనే సినిమా ఎప్పటికీ కూడా చరిత్రలో మిగిలిపోయేట్టుగా ఉంటుందని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సినిమాకి మరొక విషయం ఏంటంటే ఎంత బాగా సినిమా తీసినా కూడా మ్యూజిక్లోనే మ్యాజిక్ ఉంది. మంచి మ్యూజిక్ లేకపోతే సినిమా ఆడటం చాలా కష్టం. నేను ఇందా 2 పాటలు చూశాను, ఆ 2 పాటలు చాలా బాగున్నాయి. నాకు మొట్టమొదటి పాట నాకు ఇస్తే బాగుండేదో అనిపించింది, 2వ పాట నాకు ఇచ్చారు. కానీ అంత అద్భుతంగా చాలా 2 పాటలు కూడా మంచి మాస్ మెలోడీ, అంటే మెలోడీ తోటి బేస్ చేసుకున్న మంచి సాంగ్స్గా బాగా వచ్చినాయి. ఎంత మాస్ సాంగ్ అయినా కూడా అందులో కూడా మెలోడీ కలిపాడు డైరెక్టర్ ఎవరు, నిజంగా మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు, ఎక్కడ ఉన్నాడు మ్యూజిక్ డైరెక్టర్? వచ్చారా మ్యూజిక్ డైరెక్టర్ గారు? రండి శ్రీ వెంకట్ గారు రండి. శ్రీ వెంకట్ కెమెరామెన్ గారట ఆనంద్. మాస్ సాంగ్లో జనరల్గా పేరేంటమ్మా, మాస్ సాంగ్లో మెలోడీ కలపడం చాలా కష్టం అండి. మాస్ సాంగ్లో మెలోడీ కలిపి సక్సెస్ అయినవాడు డిఎస్పి గారు. నిజంగా చెప్పాలంటే మన తెలుగు ఇండస్ట్రీలో మాస్ సాంగ్లో కూడా అంటావా మా ఊరికి అది ఎంత అందులో మాస్లో ఉంది, అందులో మెలోడీ కూడా ఉంటుంది. అలాగా ఈయన ఇందాక ఆ పాటలో మంచి మెలోడీతో కలిపిన మాస్ పాట చేశాడు. నీకు మంచి భవిష్యత్తు ఉంటుంది బాబా, ఐ విష్ ఆల్ ది బెస్ట్. అవకాశాలు రావాలండి.
వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం అనేది కూడా ఒక అదృష్టం. నిజంగా చెప్పాలంటే ఈ రంగస్వామి సినిమాకి ఎంత ఖర్చు అయింది అనేది పక్కన పెడితే కమిట్మెంట్, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం అన్నీ కూడా తానే చేసుకుంటూ ఒక ఎక్స్పెరిమెంట్ చెయ్యాలి, నేను ఏదో చూపించుకోవాలి, నా రాయలసీమ తాలూకా వ్యవహారాన్ని సినిమా ఇండస్ట్రీకి పరిచయం, ఇంకో రకంగా పరిచయం. రాయలసీమ అనగానే మేము ఎంతసేపటికి ఫైట్లు, కత్తులు, కటార్లు చూపిస్తాం, కానీ మా రాయలసీమలో ఉన్న విద్వత్తుని విద్యుత్తులాగా ప్రయత్నం చేయాలని చెప్పి ఉద్దేశం చేస్తున్నట్టే నేను నిజంగా మెచ్చుకుంటున్నాను. చాలా సంతోషం అండి. చక్కగా సక్సెస్ కావాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక మా సుమన్ గారి గురించి చెప్పాలంటే మీకు చెప్పక్కర్లేదు. ఆయనే ఒక చరిత్ర, నడుస్తున్న సినిమా చరిత్ర సుమన్ గారు. 750 సినిమాలు తీశారట ఇప్పటికి, చేశారట ఇప్పటికి. ఇందాక చెప్పారు నాకు 750 సినిమాలు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ, భారతదేశంలో అన్ని భాషలు కూడా యాక్ట్ చేసేస్తాడు ఆయన. అలాంటి ఆయన అటువంటి వ్యక్తి ఒక తెలుగులోనే 100 సినిమాలు దాటిపోయినాయంటే గట్టిగా చప్పట్లు కొట్టాలి. 47 సంవత్సరాలు అయిందంట. 47 సంవత్సరాలు అయింది. ఇందాక ఆయనతో మాట్లాడుతుంది, అప్పుడప్పుడు ఎయిర్పోర్ట్లోనూ అక్కడ కలిసేవాళ్ళం, కానీ ఎప్పుడు కూడా ఎక్కువ సెన్సేపు మాట్లాడుకుని తాకలేదు. 47 సంవత్సరాలు అయిందంట. ఇవాళ సాయంత్రం బాలయ్యబాబు గారి 50 సంవత్సరాల పండుగ జరుగుతుంది. ఇంకో 3 సంవత్సరాలతో ఈయన పండుగ జరగబోతుంది అనమాట. ఇంకో 3 సంవత్సరాల తర్వాత ఈయన పండుగ జరగబోతుంది, 50 సంవత్సరాల పండుగ. అంటే సినిమా ఇండస్ట్రీలో అండి చుట్టూత పాములు, జర్రులు, తేళ్ళు అన్నీ ఉంటాయండి. వాటి మధ్యలో అలా నడుచుకుంటూ ఎవరి కాటుకి పడకుండా, ఎవరితోటి గొడవలు పెట్టుకోకుండా అంత సక్రమంగా తల్లో నాలుకలా వెళ్ళటం అనేది చాలా 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 గొప్ప విషయం. 750 సినిమాలు చేశారంటే ఆయన మనస్తత్వం అక్కడ అర్థమైపోతాం మనకి. ఇట్ ఈస్ నాట్ ఏ జోక్. అంత రకాలైన మనుషులు, విచిత్ర స్వభావాలు మనకు అన్నీ కూడా సినిమా ఇండస్ట్రీలో కనబడతాయి. నేను అనుభవించాను బాబు, నాకు అనుభవం ఉంది కాబట్టి చెప్తున్నాను. అన్ని రకాల మనస్తత్వాలు సినిమా ఇండస్ట్రీలో కనబడతాయి. కానీ వాళ్ళందరి నుంచి ఇలా తప్పించుకుంటూ 1, 2, 3, 4 అంటూ 750 సినిమాల దాకా వెళ్ళిపోయి ఆయన 1000 సినిమాలు కూడా ఖచ్చితంగా పూర్తి చేయాలని నేను మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. చేస్తారు కూడా. కొన్ని సినిమాలండి ఎలాగుంటాయంటే ఆర్టిస్ట్కి, అందరూ ఆర్టిస్టులే కానీ కొంతమంది మాత్రమే హార్టిస్టులు అవుతారు. ఈయన హార్టిస్టు. ఆ వెంకటేశ్వర స్వామిని తలుచుకోగానే ఆ రోజున ఎన్టీ రామారావు గారు, తర్వాత ఈ తరానికి అన్నమయ్యలో సుమన్ గారి జ్ఞాపకం వస్తారు మరి. అంటే ఒక్కొక్క క్యారెక్టరు వాళ్ళ జీవితాల్లో ఎప్పటికీ మర్చిపోలేని ఒక క్యారెక్టర్గా మిగిలిపోతూ ఉంటుంది. అంత మంచి క్యారెక్టర్ చేసిన సుమన్ గారు చల్లగా ఉండాలని చెప్పి మా రంగస్వామి, నేను రంగస్వామి అని పిలుస్తాను, నా రంగస్వామికి అద్భుతమైన హిట్ రావాలి, డబ్బు బాగా రావాలి. ఎన్ని మాటలు చెప్పినా, ఎంత చెప్పినా రేపు పొద్దున డబ్బు రాకపోతే సుఖం లేదు బాబు. ఐ విష్ ఆల్ ది బెస్ట్. మంచి ముహూర్తంలో నువ్వు చేశావు, ఖచ్చితంగా నీకు సక్సెస్ అవుతుంది. గ్యారంటీగా ఈ రంగస్వామి అద్భుతమైన సక్సెస్ సాధిస్తూ సమాజానికి మంచి పాయింట్ని కూడా తీసుకెళ్లాల్సిందిగా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్.